రాష్ట్రంలో దేశంలో కార్పొరేట్ స్కూల్స్ దోపిడీని అరికట్టే విధంగా నూతన కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని పీడీఎస్యు ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకట్ అన్నారు. నూతన విద్యా సంవత్సరంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందుతేనే సామాజిక అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థుల భవిష్యత్ మారుతుందని అనుకున్నామని, కానీ ఎటువంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని వెంకట్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శితో పాటు ముఖ్య వక్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరంలో పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా నాణ్యమైన విద్య అందినప్పుడే సామాజిక, ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి శాస్త్ర విద్య సాధనకై ఆనాటి నుండి నేటి వరకు కూడా పీడీఎస్యు విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో అనేక ఉద్యమాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇదే సందర్భంగా ఈ నూతన 25-26 నూతన విద్యా సంవత్సరంలో ఒక నూతన కమిటీని ఎన్నుకొని ఈ రాష్ట్రంలో, దేశంలో అందరికీ మెరుగైన ఉచిత విద్య అందే విధంగా కార్పొరేట్, ప్రైవేట్ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించుకోబోతా ఉన్నాము. ఖమ్మం జిల్లా జనరల్ కౌన్సిల్ని ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహించుకోబోతా ఉన్నాము.